2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. హైదరాబాద్ అంటే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది? హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, సైబరాబాద్ కదా. కానీ మీకు తెలుసా, నేటి ఆధునిక హైదరాబాద్ కు పారిశ్రామిక పునాది దాదాపు 150 ఏళ్ల క్రితమే, అంటే 1870లోనే పడింది. అవును, బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు ఎక్కువగా ప్రైవేటు చేతుల్లో ఉంటే, హైదరాబాద్ రాజ్యంలో మాత్రం స్వయంగా నిజాం ప్రభుత్వం పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చింది. ఆ అద్భుతమైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పారిశ్రామిక పునాది. 1870లో ప్రధాని సాలార్జంగ్ చేపట్టిన సంస్కరణతో హైదరాబాద్లో పారిశ్రామిక యుగానికి శ్రీకారం చుట్టబడింది. 1899లో హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే ప్రారంభం కావడంతో పత్తి, స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఇక 1877లో హైదరాబాద్ డెక్కన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్, అలాగే మహబూబాబాద్ షాహీ మిల్స్ ప్రారంభించబడ్డాయి. ఇక సింగరేణి బొగ్గు గనులకు రైల్వే అనుసంధానం కలగడంతో బొగ్గు రవాణా సులభమైంది. ఫలితంగా 1901 నాటికే హైదరాబాద్ రాజ్యంలో 68 పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఇక 1916లో ప్రారంభమైన వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ కూడా ఈ కాలంలోనే పుట్టింది. ఇక నిజాం ప్రభుత్వ పారిశ్రామిక దూకుడు. 1919 నుంచి 1939 వరకు హైదరాబాద్ పరిశ్రమలు మరింత వేగంగా ఎదిగాయి. 1929లో నిజాం ప్రభుత్వం ₹1 కోటి ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించింది. ఈ కాలంలోనే డీబీఆర్ మిల్స్ హైదరాబాద్ లో ప్రముఖ వస్త్ర పరిశ్రమగా ఎదిగింది. ప్రతి ఇంట్లో ఒకప్పుడు కనిపించే జిందా తిలిస్మాత్ మరియు ఫారూఖీ పళ్ల పొడి ఉత్పత్తులు కూడా ఇదే కాలంలో ప్రారంభమయ్యాయి. 1934లో వరంగల్లో అజం జాహీ మిల్స్, 1937లో బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమై వేలాది మందికి ఉపాధి కల్పించాయి. ఇక 1939 నుంచి 1948 వరకు హైదరాబాద్ పరిశ్రమలు కొత్తగా మైలురాళ్లు చేరుకున్నాయి. 1942లో అల్విన్ మెటల్ వర్క్స్, 1943లో ప్రాగా టూల్స్ స్థాపించబడి ఇంజనీరింగ్ రంగంలో కీలక పాత్ర పోషించాయి. ఇక సిర్పూర్ పేపర్ మిల్స్ దేశంలోని తొలి పేపర్ పరిశ్రమలో ఒకటిగా గుర్తింపు పొందింది. బేగంపేట కేంద్రంగా డెక్కన్ ఎయిర్వేస్ ప్రారంభమై విమానయాన రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 1941లో స్థాపించబడిన హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గా ప్రసిద్ధి చెందింది. నేటి హైటెక్ సిటీ, గ్లోబల్ ఐటీ హబ్ గా ఎదిగిన హైదరాబాద్ కు పునాది కేవలం సాఫ్ట్వేర్ కాదు, 1870లోనే ప్రారంభమైన పారిశ్రామిక దూరదృష్టి ఇదన్నమాట.